అమాయక ప్రజలను మోసం చేసిన ఘరానా చిట్టి వ్యాపారిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టిల మోసగాడు హనుమాన్ ప్రసాద్ అరెస్ట్ కావడంతో పెద్దపల్లి పట్టణంలో కలకలం రేగింది. ప్రజల డబ్బును దోచుకున్న ఈ చిట్టి వ్యాపారి అరెస్ట్తో మరిన్ని మోసాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ హనుమాన్ ప్రసాద్ ఎంతమందిని బురిడి కొట్టించాడు, వారి వద్ద నుండి ఎంత డబ్బు వసూలు చేశాడు, ఇక బాధితులకు తమ డబ్బులు అందడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది, కేసు విచారణ చేసినటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు, అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. పెద్దపల్లి జిల్లాలో భరత్ నగర్కు చెందిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్ చిట్టీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు సేకరించేవాడు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి పెద్దపల్లి పట్టణంలోని సుమారు 40 మందికి పైగా ప్రజల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. కానీ చెప్పినట్లు డబ్బులు ఇవ్వకపోగా బదులుగా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. హనుమాన్ ప్రసాద్కు లక్షల్లో డబ్బులు ఇచ్చిన వారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. హనుమాన్ ప్రసాద్ బంధువులు స్వరూప కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయింది. ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. తన భర్త వద్దని చెబుతున్నా వినకుండా హనుమాన్ ప్రసాద్కు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. పేరు స్వరూప. హనుమాన్ ప్రసాద్ మాకు బంధువు. వాళ్ళ భార్య మా సారుకు మేనమామ కూతురు, సొంత మేనమామ కూతురు. మా దగ్గరికి వచ్చి మేము చిట్టీలు ఆయన దగ్గర వేయలేదు, మేము చిట్టి బిజినెస్ చేస్తాం కరీంనగర్లో. అతను వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక వారం రోజులు మా స్టూడియోకి వచ్చింది. మాది ఫోటో స్టూడియో కరీంనగర్లో, తారిక ఫోటో స్టూడియో. వారం రోజులు మా దగ్గరకు వస్తే ఊరికే అడగడం, పైసలు ఇయ్యండి అంటే మా సార్ ఇయ్య అన్నారు. నేనే మన బంధువులే కదా, వీళ్ళ సడ్డకుడు మా కాక, మా సొంత కాక. మా కాక అయితే మా కాక ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. అంటే నెలకు 1 నెల కట్టాడు కావచ్చు, 2 నెలలు కట్టాడు కావచ్చు. కట్టకుండా మా కాకతో చెప్పచ్చు, ఎవరితోనన్నా చెప్పించి మనం పైసలు తీసుకోవచ్చు. నేను మా సార్ రిక్వెస్ట్ చేస్తే వచ్చి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళు. 2 చిట్టీలు ఒకటేసారి 10 లక్షలు. స్టూడియోలో మేము ఏం పేరు రాయలేదు, ఏమీ లేదు. వాడు నెలకు కడతాడు కదా, కట్టండి, అందరూ కట్టేటప్పుడు వాడు కూడా కడతాడు కదా అని అనుకున్నాం మేము. ఎట్లా అంటే మళ్ళీ కోట్ల మా మీదనే 5 లక్షలు కట్టిండు. 5 లక్షలే కొట్టు, 5 లక్షలు అప్పుడు వెళ్ళిపోయిండు. చిట్టీలు కడతలేడు అని నేను పెద్దపల్లికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంది. అరే ఎందుకు తాళం వేసి ఉన్నది, ఇట్లా తాళం వేసి ఉన్నది లేదండి. అక్కడక్కడ ఎంక్వైరీ చేస్తే లేరమ్మా అని చెప్పి వాళ్ళందరూ. వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయారు, వాళ్ళ కొడుకు వంట పెట్టడానికి పోయింది, ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయిందని చెప్పిన వాళ్ళు సరే మంచిదని నేను మా కాకకు ఫోన్ చేస్తున్నాను. కాకకు ఫోన్ చేసే రోజు ఇప్పుడు ఇందాక వచ్చిండు విజయ్ గోపాల్ సింగ్ అని. మా కాక పేరు కూడా విజయ్ సింగ్. అయితే ఫోన్ మిస్టేక్లో ఆయనకు ఫోన్ పోయింది, విజయ్ గోపాల్ సింగ్ పోయింది. పోతే ఎందుకు చేస్తుండ్రు అత్తమ్మ ఫోన్ అంటే నేనన్నా ఇట్లా వీడు హనుమాన్ ప్రసాద్ గారు వెళ్ళిపోయిందంటే, అరే నాకు ఇవాళ పొద్దున ఫోన్ చేసిండు, వాళ్ళ కొడుకు బిడ్డ చిట్టేస్తారు, మాకు డబ్బులు ఇవ్వమని ఫోన్ చేసిండు అని వాళ్ళు ఇవ్వలేదంట. 6 నెలలు ఇవ్వలే, మేము ఒక ½ అన్ అవర్ తర్వాత వేస్తామో ఏమన్నారంట. అప్పుడు వాళ్ళు తక్కువ వాళ్ళ కొడుకు బిడ్డ చెప్పి పైసలు లేకని చెప్పి అంతవరకు కూడా వాడు పైసలు వసూలు చేసిండు వాళ్ళ దగ్గర. మాకైతే 3 నెలల నుంచి పైసలు కట్టలే, కథ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. అడ్రస్ లేదు, పట్ట లేదు. పెద్దపల్లి జిల్లాలో భరత్ నగర్కు చెందిన సత్యనారాయణ అనే మరో వ్యక్తి కూడా హనుమాన్ ప్రసాద్ మాయలో పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు కందోటి సత్యనారాయణ, నేను భరత్ నగర్ నివాసిని. ఈ హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈయన చిట్టీలు నడిపేవాడు, దాని తర్వాత ఫైనాన్స్ కూడా చేసేవాడు. ఈయన గత సంవత్సరం సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి చిట్టీలు నడుపుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ ఇతను ఆత్మీయులు, బంధువులను, స్నేహితులను, పరిచయస్తులను, ఆయన వాడలోపల ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టి తప్పుతో పట్టించి మా అమ్మాయికి చదువు కోసమని, మా అబ్బాయి చదువు కోసమని, దాని తర్వాత నా ఇంటి పనుల కోసమని, మా ఆరోగ్యం బాగలేదని, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, అమ్మ ఆరోగ్యం బాగలేదు అని ఈ విధంగా ఎన్నో తీర్లు నమ్మించుకుంటా అందరి దగ్గర ఈయన డబ్బులు వసూలు చేసిండు. ఈయన చాలా మంది దగ్గర ఈయన డబ్బులు వసూలు చేయండి. సుమారు నాకు తెలిసి అయితే ఒక 50-60 మందికి తక్కువ అయితే ఉండదు. ఈ డబ్బులు నేను ఏం చేసిండు నాకు తెలిసి అయితే కంపల్సరీ ఆయన ఇక్కడ బిడ్డ పెళ్లి చేయలేదు, కొడుకు పెళ్లి చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, అందరిని మోసం చేస్తున్నాడు. చాలామంది ఆత్మీయులు పాపం చాలామంది ఒక్కొక్కరు సుమారు తక్కువ 2 లక్షల నుంచి మొదలుకుంటే 8 నుంచి 9 లక్షలు 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు బిడ్డల పెళ్లిల కోసమని, కొందరు ఇల్లు కట్టుకుంటున్నామని ఎన్నో తీర్ల వారు డబ్బులు జమ చేసుకున్నారు. జమ చేసి పెట్టుకున్న డబ్బులని ఈయన నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుపోయి సుమారు ఈయన సంవత్సర కాలం నుంచి ఈయన
అవుట్ ఆఫ్ స్టేషన్. ఈయన కనబడడం లేదు. పోయిన డిసెంబర్ నుంచి దాదాపు ఈయన కనబడడం లేదు. పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మా పెద్దపల్లి పోలీసులకు మాత్రము ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి మేమందరికీ వారికి రుణపడి ఉన్నాం. పెద్దపల్లి పోలీసులు మాత్రము చాకచక్యంగా అతన్ని పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ పంపిస్తుందని తెలిసింది. అతని దగ్గర డబ్బులు ఉన్నవి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసైనా కానీ ఈ బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలి. ఆయన ఇంకో మోసం ఏం చేసిండు అంటే ఆయన పేరు మీద ఇల్లు కూడా మొదలే ప్రీ ప్లాన్ గానే తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు. ఈ విధంగా ఇట్లా మోసగాడు కాబట్టి ఆయన నమ్మక ద్రోహం చేసినాడు. కాబట్టి ఇతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇతని మెడలు వంచే ఏం చేసైనా కానీ ఈ బాధితులందరి డబ్బులు ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కడుపు కాలు కట్టుకొని కష్టపడి సంపాదించుకుంటారు. నేనేనండి నా ఇంటికి 3 రోజులు రోజు పొద్దున 6 గంటలకు వచ్చి 2 గాళ్ళు పట్టుకొని సార్ మా అమ్మాయి సర్టిఫికేట్లు అన్నీ అక్కడ కాలేజీలో ఉన్నాయండి, ఆ సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే అమ్మాయికి జాబ్ వస్తుంది సార్, అమ్మాయికి జాబ్ వస్తే ఇల్లు నిలబెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి మా ఇంటికి 3 రోజులు వచ్చి రోజు పొద్దున వచ్చి 2 గాళ్ళు పట్టుకొని ఏడు చుట్టు పెడితే నేను అప్పుడు ఇచ్చే పరిస్థితి లోపల లేను. నా ఆర్థిక పరిస్థితి వేరే తీరు ఉండే. నేను 2 కొడుకుల పెండిళ్ళు వేరే చేసుకొని నేను 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఆయనకు. సార్ 2 లక్షల రూపాయలు అమ్మాయికి జాబ్ వస్తుంది అంటే అప్పుడు నేను వేరే సార్ దగ్గర అడుక్కొచ్చి ఆయనకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు కూడా నాయే కాకుండా చాలా మంది డబ్బులు ఉన్నాయి, చాలా మందిని మోసం చేసిండు. ఈ క్రమంలో గత డిసెంబర్ నెల నుండి పరారీలో ఉన్న హనుమాన్ ప్రసాద్ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ ప్రసాద్ మోసానికి గురైన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ను వెంటనే సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఈరోజు హనుమాన్ ప్రసాద్ సింగ్ అనే వ్యక్తిని చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో 2 లక్షల నుంచి 9 లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టీలు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీ నరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక కోర్టులు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది. ఆ బాధితులందరూ స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయినో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు దర్యాప్తులో సాగచుట్లో అవుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చిట్టులు పెట్టుకొని మోసపోవద్దని కోరుచున్నాను. థ్యాంక్ యూ. హనుమాన్ ప్రసాద్ సంఘటనతో పెద్దపల్లి పట్టణంలో కలకలం రేగింది. ప్రజల డబ్బులను దోచుకున్న ఈ చిట్టి వ్యాపారి అరెస్టుతో మరిన్ని మోసాలు బయటపడే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు.